గుడ్ మార్నింగ్ అండి. డే 3 ఇన్ డల్హౌసీ. సో మేమైతే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాము. అది వీడియో క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే త్వరగా రెడీ అవ్వాలి అనేసి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నామండి. అందరం ఫ్రెష్ అయిపోయాం. ఈరోజు రిటర్న్ జర్నీ కూడా డల్హౌసీ నుంచి ఢిల్లీ అండి. 530 km, 530 కిలోమీటర్లు చూడాలి. సో ఈ ప్లేసేనండి. సో మేము రోజు ఇక్కడ బ్రేక్ఫాస్ట్, ఇది డైనింగ్ ఏరియా అనమాట. మేమైతే ఇక్కడ ఉన్నన్ని రోజులు చక్కగా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ మిగతా ఫుడ్ లంచ్ అండ్ డిన్నర్ బయటకు వెళ్ళిపోయే వాళ్ళగా అక్కడ చేసేవాళ్ళమి. సో ఈ ఏరియా అంతా వచ్చి డైనింగ్ ఏరియా అనమాట. చూడండి. సో బ్రేక్ఫాస్ట్ వచ్చి కాంప్లిమెంటరీ. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు మీరు. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. సో ఈరోజు కూడా ఏమున్నాయో చూద్దాం రండి. టీ వచ్చిందండి. అంటే కంగారుగా టీ లేకుండా నిన్న తినేసాము. ఎందుకంటే బయటికి వెళ్ళాలి అని. ప్రతిసారి ప్రెషర్ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి. ఈరోజేమో రిటర్న్ జర్నీ, నిన్నేమో ప్లేసెస్ చూడాలి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలా కాకుండా ఇక్కడే ఉండి మళ్ళీ వెళ్ళిపోయి హోటల్లోకి వెళ్ళిపోయి రిలాక్స్ అవ్వాలి. అలా ప్లాన్ చేసుకోవాలి. చూద్దాం. ప్రస్తుతం టీ టూ వేసుకో స్లోగా తిను. ఏం తెచ్చుకున్నా చెప్పు. సాసేజ్. ఏ సాసేజ్? చికెన్ సాసేజ్. చిన్నగా చూసి ఆర్డర్ ఇచ్చావా? సో నేను ఇక్కడ ఒక మాట చెప్తానండి. ఏంటి అంటే, మేము ట్రిప్స్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు, అంటే మా పిల్లలు అప్పటికి కొంచెం ట్రావెల్ చేయడానికి అనుకూలంగా మారిన తర్వాత మేము ట్రిప్స్ చేయడం మొదలుపెట్టాం. ఆ ముందు నుంచి మాకు ఇంట్రెస్ట్, కానీ పిల్లలు చిన్నగా ఉండడం వల్ల సో మాకు అవ్వలేదు. అసలు మా లైఫే మా ఇద్దరం కలిపి ట్రిప్తోనే స్టార్ట్ చేసాము. ఇలా మ్యారేజ్ అవ్వగానే సింగపూర్, మలేషియా మేము ఏ ప్యాకేజ్ లేకుండా వెళ్ళొచ్చాము. వెంటనే తను కన్సీవ్ అవ్వడం, దాని తర్వాత ఇద్దరు పిల్లలు వెంటనే పుట్టడం, వాళ్ళు చిన్నగా ఉండడం, వాళ్ళు ఎదిగారు అనుకునే లోపల కరోనా రావడం వల్ల మేము ఏమీ చేయడానికి అవ్వలేదు. హైదరాబాద్ ఒక ట్రిప్ చేసాము ట్రయల్ కోసం ఎలా ఉంటుందని. వర్కౌట్ అయింది, వెళ్ళాలి అనుకున్నప్పుడు కరోనా వచ్చింది. సో ఆ ట్రిప్స్ అలా స్టార్ట్ చేస్తున్నప్పుడు మేము చాలా బడ్జెట్లో ఆలోచించే వాళ్ళం అండి. అంటే వెళ్తున్నప్పుడు ఎక్కడ తక్కువగా రూమ్స్ దొరుకుతాయి, తక్కువలో అయిపోతాయి అని చాలాసార్లు మేము ఓయో రూమ్స్లో కూడా ఉన్నాము. ఎందుకంటే అవి తక్కువకి చీప్కి వస్తాయి కదా. బట్ స్టీవ్ హార్వే అని ఒక యుఎస్ కమెడియన్ ఉంటారు. కమెడియనే కాదు, ఆయన ఒక హోస్ట్. తను ఒకసారి చెప్తారు ఏంటి అంటే, మీరు ఒక మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయండి, ఎక్కితే ఏమవుతుందో చూడండి అని. ఆయన ట్రావెల్ ఇన్ బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్ అని చెప్తారనమాట. మేము కూడా అలాగా బడ్జెట్ ఏదో పొదుపు లేకపోతే ఇక్కడే తక్కువలో చీప్గా అని ఆలోచించేవాళ్ళం. అయితే ఒకసారి ఏమైందంటే, చెన్నై వెళ్ళినప్పుడు, చెన్నై టు పాండిచ్చేరి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మేము ఆ రోజు పాండిచ్చేరి రీచ్ అవ్వాలి. వెళ్తున్నప్పుడు మధ్యలోనే మాకేమనిపించిందంటే, జర్నీ అయిపోతుంది, రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటున్న టైంలోనే మేము జర్నీ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా ఈ స్నో వరల్డ్ ఇవన్నీ ఉన్నాయి, బీచ్ ఉన్నాయి. ఈ రైట్ సైడ్ ఏమో రిసార్ట్స్ ఉన్నాయి. అప్పుడు వరకు ఎప్పుడు మేము రిసార్ట్స్లో స్టే చేయలేదండి. ఎందుకంటే రిసార్ట్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్, చాలా డబ్బులు. ఒక్క నైట్కి 5-6 వేలు లేకపోతే 7-8 వేలు పెట్టాలి అని. కానీ సడన్గా డెసిషన్ తీసుకున్నాం ఏంటి అంటే, ఇంకా ఉండిపోవాలి, రిలాక్స్ అవ్వాలి అని. సో ఆ రోజు రిసార్ట్ తీసుకోవడం అండి. అక్కడ మొదలుపెట్టి మళ్ళీ ఆ మెట్ నుంచి మళ్ళీ కిందకి దిగలేదు. సో ఎప్పుడన్నా దిగుదామని అనిపించినా సరే ఒక్క నైట్కి మాత్రం, ఎందుకంటే ఆ రోజు పడుకొని ఉదయం లేచి వెళ్ళిపోతాం అని ఎప్పుడన్నా రేర్ కేసెస్లో మాత్రమే. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో అంత ఖర్చు పెట్టాలి కాబట్టి, అంత ఖర్చు పెట్టడానికి కావాల్సిన డబ్బులు సంపాదించాలంటే ఎంత కష్టపడాలి అని ఆలోచించే పరిస్థితులు అయితే వస్తాయి. సో అలాగ మేము నేర్చుకున్నాం. అంటే అక్కడితో కాంప్రమైజ్ అయిపోతే అంతా ఎర్న్ చేస్తాము, కానీ ఎక్కువగా మనం ఒక మెట్టు ఎక్కితే, ఇంకో స్టెప్ ఎక్కితే ఇంకా ఎక్కువ కష్టపడతాము. అదైతే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాము.
కాబట్టి ఒక మెట్టు ఎక్కడానికే ట్రై చేయండి. అక్కడతో మా లైఫ్ అయిపోయింది అనే ఏమంటారు లిమిటేషన్స్ అయితే పెట్టుకోకండి. ఆ వీడియోలో కూడా అతను అంటాడు ఏంటంటే ఒక్కసారి బిజినెస్ క్లాస్ కానీ ఫస్ట్ క్లాస్ కానీ టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నుంచి మీకు జరిగేది ఏంటి అంటే ఆ బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఇది కంటిన్యూ కావాలంటే నేను ఎంత కష్టపడాలి, అలా కష్టపడతామని. సో ఈ లెసన్ అయితే మేము దీని నుంచి నేర్చుకున్నాం. ఒకవేళ మీరు కూడా కాంప్రమైజ్ అయిపోయే ఆ సిచ్యుయేషన్స్లో ఉంటే ఒక మెట్టు ఎక్కడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఆ మెట్టు దిగబుద్ధి వేయదు కాబట్టి ఆ మెట్టు ఇంకో మెట్టు ఎక్కడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం. ఒలిచిన బాదం పప్పులండి మాకు ఇంట్లో అలవాటు, నానబెట్టుకొని నైట్ మార్నింగ్ తింటాం. ఏంటి? ఆమ్లెట్, క్యాప్సికమ్ మష్రూమ్స్ ఆమ్లెట్. ఏం తెచ్చుకున్నాం? సో నేను ఆమ్లెట్, మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ ఆమ్లెట్ అండ్ సేమియా తెచ్చుకున్నాను. జోషి వచ్చి ఊతప్పం బటూరే. ఊతప్పంలో మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేస్తాము, మొత్తం కూరగాయలన్నీ వేసారు కానీ బాగుంది, చాలా బాగుంది. పొగిడాను. సెకండ్ డోనట్ ఉన్నది, రెండోది. నేను నైట్ అయితే కసి 5 డోనట్స్ తింటానున్నాడు, ఇప్పుడు ఇంకా 2 తింటాను. ఇంకా 3 బ్యాలెన్స్ ఉన్నాయి, తినేస్తాడు. రుచి నీకేం నచ్చింది చెప్పు? మ్యాంగో యోగర్ట్. మ్యాంగో యోగర్ట్ నచ్చిందా? అబ్బా డ్రెస్ మీద వేసేసుకున్నాం. తెచ్చుకున్నాం. క్షణ ఏం తెచ్చుకున్నావు క్షణ? అబ్బా హెల్దీ అండి బాబు, హెల్దీ. చాలా పపాయ అండ్ వాటర్మెలన్ పీసెస్ అండ్ ఫ్రెష్ వాటర్మెలన్ జ్యూస్. హాట్ చాక్లెట్ చెప్పాను. బాగుందా? స్లోగా రుచి స్టిర్ ఇట్ అప్. మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా చక్కగా ఎంజాయ్ చేసామండి. బయట అంతా కూల్ వెదర్కి ఇక్కడ వేడివేడిగా అన్ని వాళ్ళు అలా సర్వ్ చేస్తూ తెస్తున్నప్పుడు చాలా రిలాక్స్ మోడ్లో ఫుల్గా ఎంజాయ్ చేసాం. డల్హౌసీలో టోటల్గా మేము 3 nights 2 days ఎంజాయ్ చేసామండి. మంచి మెమరీస్ అయితే మేము తీసుకొని మళ్ళీ మేము బయలుదేరుతున్నాం తిరిగి. సో మళ్ళీ ఢిల్లీ బయలుదేరుతున్నాము. మంచి బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేసాం. సో మేము ఇక్కడ ఉన్నన్ని రోజులు వీళ్ళు చక్కగా రిసీవ్ చేసుకున్నారండి, ఆల్ 3 of them. సో చక్కగా రిసీవ్ చేసుకుని మా ఫుడ్ కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ సో చక్కగా ఎంజాయ్ చేసాం. మేమైతే వార్మ్ వెల్కమ్ అయితే హాస్పిటాలిటీ అయితే మేము చక్కగా ఎంజాయ్ చేసాం. సో దీస్ 3 are those guys. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో అయిపోయిందండి మా డల్హౌసీ టూరే కాదు, మా ఎంటైర్ టూర్ అయిపోయింది. సో రిటర్న్ జర్నీ టు ఢిల్లీ అగైన్. సో ఇప్పుడైతే చెక్అవుట్ అయిపోయామండి, లాబీకి వచ్చేసాము. ఇంకా బ్యాలెన్స్ పేమెంట్ చేసేసి ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం టు ఢిల్లీ. సో మా రిటర్న్ జర్నీ అయితే మేము స్టార్ట్ చేస్తున్నామండి, డల్హౌసీ టు అగైన్ ఢిల్లీ. సో ఢిల్లీ టు వైజాగ్ మళ్ళీ రేపు. సో మా టూర్ వచ్చి కంప్లీట్గా 12 days అండి. సో 12 days చక్కగా మమ్మల్ని డ్రైవ్ చేసి మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేశారు. ఈయన పేరు సంజయ్ కుమార్ అనమాట. సో 12 days అంటే మాకు ఎప్పుడు స్పీడ్ కావాలో అప్పుడు ఫుల్ స్పీడ్ కొట్టడం లేదు, ప్రశాంతంగా వెళ్ళాలి అని ప్రశాంతంగా వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ప్లేసెస్ అన్ని చక్కగా మాకు కవర్ చేసి చూపించారు. సో ఇన్ డీటెయిల్స్ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ ఆయన కాంటాక్ట్ నెంబర్ అండ్ డీటెయిల్స్ కూడా. సో చక్కగా అయితే మా జర్నీ కూల్గా హ్యాపీగా సాగింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళిపోతున్నాం. సో రండి మా రిటర్న్ జర్నీ ఎలా ఉందో చూద్దాం. आपको एक्सपीरियंस भी बोलना है, हमारे साथ कैसा है? My language problem only Hindi. Faithful tour अच्छा है, good है. సో మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. కరెక్ట్ గా గాంధీ చౌక్ దగ్గరకు వచ్చాము హోటల్ నుంచి. ఒకసారి చూడండి క్రిసి ఎలా రిలాక్స్ అవుతున్నాడో. హాయ్ చెప్పండి. ఆల్ రెడీ ఫర్ రోడ్ ట్రిప్? సో
సో మా ట్రిప్ అయితే టోటల్ 10 days ట్రిప్ అండి. మా ట్రిప్ స్టార్ట్ అయింది వైజాగ్ టు ఢిల్లీ టు షిమ్లా టు మనాలి టు డల్హౌసీ, మళ్ళీ డల్హౌసీ టు ఢిల్లీ టు వైజాగ్. సో మేమైతే మంచి మెమరీస్తో బయటికి వెళ్తున్నామండి. ఒక మాట చెప్పాలి అంటే చాలామంది అడుగుతున్నారు ఏంటి అంటే ఎప్పుడు మీరు ట్రిప్స్లోనే ఉంటున్నారు, మీ పిల్లలు ఎప్పుడు చదువుతారు అని. సో అది ఇమ్మెచ్యూర్ క్వశ్చన్ అండి. అంటే కనీసం మినిమం కూడా ఆలోచించకుండా అడిగే క్వశ్చన్. ఏంటి అంటే వీడియోస్ చేస్తూ అక్కడ ఉంటూ వీడియోస్ పెట్టడం అవ్వదు కదా, అంటిల్ అండ్ అన్లెస్ సోలో ట్రావెలర్స్కి అయితేనే. ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ తక్కువ కాబట్టి, పిల్లలు ఫ్యామిలీ ఉండదు కాబట్టి. మేము ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు వీడియో షూట్ చేస్తూ సేమ్ డే నెక్స్ట్ డే వీడియో పెట్టడం అవ్వదు కదా. సో మా ట్రిప్స్ చేసే పద్ధతి ఎలాగంటే మేము ట్రిప్ చేసేసి ఇంటికి వచ్చేసిన తర్వాత వీడియోస్ పెడతాము. ఇంకొకటి ఏంటి అంటే మావి షార్ట్ వీడియోస్ ఉండవండి, ఫుల్ లెంగ్దీ వీడియోస్ ఉంటాయి. అందుకనే ప్రతిదీ మేము షూట్ చేస్తాం కాబట్టి ఒక సిరీస్లో 15 to 20 వీడియోస్ వస్తాయి. కాబట్టే మాకు ఏమవుతుందంటే ఇంకో ట్రిప్ స్టార్ట్ అవ్వడానికి మధ్యలో గ్యాప్ మాకు ఈ వీడియోస్ సరిపోతాయి. ఈ ట్రిప్ వచ్చేసి మేము జనవరిలో సంక్రాంతి హాలిడేస్లో వెళ్ళిన ట్రిప్ అండి. కాబట్టి ఇన్ని రోజులు ఈ వీడియోస్ అయితే మేము పోస్ట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత మళ్ళీ హాలిడేస్ వస్తాయి కాబట్టి మళ్ళీ ఇంకో ట్రిప్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో మంచి మెమరీస్తో అయితే మేము ఇక్కడి నుంచి బయలుదేరాము. ఘాటీ అయితే దాటేసామండి. సో కిందకు వచ్చేసాము పఠాన్కోట్ నుంచి. ఇప్పుడు జలంధర్ వెళ్తున్నాము. జలంధర్ ఇంకా 90 km ఉన్నది. చాలా అంటే చాలా ఫాగీగా ఉన్నదండి. పైకన్నా ఎక్కడ ఎక్కువ చలి ఉన్నది. కిందన 10 degrees ఉంది. ఎక్కడ చూసినా కూడా చాలా అంటే చాలా ఏమంటారు మసక అంటే ఫాగ్ ఎక్కువ ఉన్నదన్నమాట. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. టైం వచ్చేసి 10 to 3 అవుతుంది. గుడ్ మార్నింగ్ తర్వాత మళ్ళీ గుడ్ ఆఫ్టర్నూనే చెప్తున్నాము. ఎందుకంటే నాన్ స్టాప్ డ్రైవ్ చేస్తున్నాము. ఎందుకంటే 560 km డ్రైవ్ చేయాలి కదా. ఇంకోటి ఏంటి అంటే డ్రైవ్ స్టార్ట్ అయిన ఒక 45 minutes తర్వాత అందరూ స్లీప్లోకి వెళ్ళారు, షనా తప్పించి. అయితే ఇప్పుడిప్పుడే లెగుస్తున్నాం, అందరం లేచాము క్రిస్సి తప్పించి. క్రిస్సి లేచిన వెంటనే మేము ఫుడ్ కోసం ఆగుతాము. ఒకటి ఏంటి అంటే మొత్తం ఫాగేనండి, డ్రైవ్ అంతా ఫాగే. దాని మూలాన ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి అవ్వట్లేదు. సో మేబీ మరి ఏ టైంకి మేము అక్కడ చేరుకుంటామో తెలీదు. డైరెక్ట్గా వెళ్ళిపోతామా, మధ్యలో ఒకవేళ బ్రేక్ ఇస్తామా అనేది డౌట్. బట్ రోడ్ అంతా ఫాగే ఉంది. చూడడానికైతే బాగుంది కానీ జర్నీ అయితే సాగట్లేదు. జర్నీ కూడా స్పీడ్గా సాగితే బాగుండు. రిచ్ చూడండి ఆ డ్రాయింగ్ ఒక స్లీప్ వేసేసి డ్రాయింగ్ వేసుకుంటున్నాడు. క్రిస్ అయితే ఇంకా రిలాక్స్ అవుతున్నాడు. మరి ఎప్పుడు వరకు రిలాక్స్ పడుకున్నాడు, మరి అదే అంటున్నాను. ఇలా చూపించు చూడండి, మిర్రర్ చూడండి ఎంత. మేము ఏసీ కూడా ఆన్ చేయలేదు కానీ మొత్తం తడైపోయింది. నేను తుడుస్తాను. చెప్పండి లైన్లో. చెప్తాను, ఇదేదో ఆలూ టిక్కీ విత్ చట్నీ, ఆలూ టిక్కీ విత్ చట్నీ, వడా సాంబార్, ఫ్రెంచ్ ఫ్రైస్, చనా భటూరా,
చనా భటూరా ఇడ్లీ సాంబార్. సో ఇది హవేలీ అండి. హవేలీ అంటే నాకు అర్థం తెలీదు, కానీ పంజాబీ అడ్డా ఇది. జనమైతే కుప్పలు తెప్పలుగా ఉన్నారు, బట్ ఒక రకంగా దోచుకుంటున్నారండి. 2 ఇడ్లీలు 110 రూపాయలు, ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. ఏమో మరి ఎక్కువ మనకి 20 రూపాయలకి వస్తాయి 4 ఇడ్లీ 6 ఇడ్లీ. మనం ఎంత లక్కీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎంత దారుణమా. ఇది మార్గరిటా అండి, ఇది 240 రూపీస్. అదే డామినోస్ అయితే 230 రూపీస్ 2 వస్తాయి. ఈ ప్లేస్ని హవేలీ అంటారండి. అసలు అది హోటల్ అయితే మాత్రం అసలు అనిపించలేదు మాకు. ఎందుకు అని అంటే అక్కడ మొత్తం ఏదైతే ఆ పంజాబీ కల్చర్ ఏదైతే ఉంటుందో మొత్తం ఇంకా డిట్టో ఇంకా అక్కడ అలా దించేశారండి. ఆ అంబియన్స్ ఏంటి, లేకపోతే ఆ చుట్టూరు ఉన్న పరిసరాల్ని అలా క్రియేట్ చేసేసారనమాట. ఇంకొకటి ఏంటంటే చాలా బిజినెస్ టాక్టిక్స్ అండి. ఇంకా అక్కడికి వస్తే ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళేది లేదనమాట అసలు. సో ఓపెన్ ఏరియాలో తినొచ్చు. అలాగే మీరు వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో అది మొత్తం రెస్టారెంట్ అనమాట. ఏది ముట్టుకున్నా కూడా బద్దలైపోయే రేట్లే. కానీ ఇక్కడే కాదు, మేము హైవే ఢిల్లీ టు షిమ్లా వస్తున్న హైవేలో కూడా మనకైతే ఇక్కడ రోడ్ సైడ్ చిన్న చిన్న దాబాలు పాకల్లో అలా ఉంటాయి కదా, అక్కడైతే ఇంకా పెద్ద పెద్ద మల్టీ స్టోరీ షాపింగ్ మాల్స్ లాగే ఉన్నాయండి. అసలు చూడండి, ఈ ట్రక్స్ ఇవన్నీ చూడండి వాళ్ళు ఎంతలాగా క్రియేట్ చేశారంటే. సో ఇవి కూడా దాబాలేనండి, కానీ పెద్ద సైజ్ అండి. ఒక రకంగా దోచుకునే దాబాలని అనాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఒక స్నాక్ తినాలన్నా మన ఒక ఫ్యామిలీకి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అలాగా మాకు ఆ రోజు జస్ట్ స్నాక్ ఐటమ్సే తిన్నాము, లంచ్ కూడా కాదు. అవి తినడానికే మాకు అలాగా 1500 to 2000 రూపీస్ అయిపోయింది. అదే మనం ఏదైనా దాబా దగ్గర ఓ బజ్జీయో ఇడ్లీయో ఏదో తిన్నాం అనుకోండి, మనకు అక్కడ 200-300 అవుతుంది. కాబట్టి చాలా పెద్ద బిజినెస్ టాక్టిక్స్. ఎందుకు మరి అంత రేట్లు పెట్టి అమ్ముతున్నారో. ఇడ్లీ 110 రూపాయలు, దోశ 150 రూపాయలు, వడ 90 రూపాయలు. అంటే ఆంధ్ర నుంచి అక్కడికి మినపప్పు రేట్ ఇక్కడి నుంచి మినపప్పు ఎక్స్పోర్ట్ చేయడానికి లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవడానికి రేట్ ఎక్కువ. చాలా దారుణం అండి, చాలా దారుణం. చూడండి లస్సీ ఎంత తిక్కుగా ఉందో. పంజాబీ లస్సీ ఫేమస్ కదా. మామూలుగా అయితే పల్చగా ఇచ్చేస్తున్నారు, ఇంకేం మిక్స్ చేయలేదు. అవునా అంకుల్ కన్నా? అక్కకి బాగాలేదంట, చలి జ్వరంలో వచ్చిందంట. సో మేమైతే పంజాబ్ ఫేమస్ లస్సీ ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఒకసారి క్వాంటిటీ చూడండి ఎంత ఉందో, అండ్ అలాగే టేస్ట్ అయితే అసలు అదిరిపోయింది. లస్సీ అంటే నిజంగా పంజాబీ వాళ్ళదేనండి. పర్ఫెక్ట్ టేస్ట్, పర్ఫెక్ట్ టెక్స్చర్ కూడా. మనకు పంజాబీస్ అనగానే ట్రక్ డ్రైవర్స్ గుర్తొస్తారు, అలాగే మిలిటరీ గుర్తొస్తుంది, అలాగే ఆర్మీ వాళ్ళు గుర్తొస్తారు, పెద్ద గ్లాస్తో పాలు ఇవి గుర్తొస్తాయి కదా. సో అవన్నీ వీళ్ళు చక్కగా అరేంజ్ చేశారండి. ఇవి జస్ట్ శాంపిల్ మాత్రమే. ఫుల్ లోపల చూడాలంటే అక్కడ కూడా ఛార్జ్ ఉంటుంది. కాబట్టి ఫుడ్ కోసం వచ్చిన వాళ్ళని అక్కడితోనే కాకుండా మిగతా వాటిలన్నిటితో అట్రాక్ట్ చేయడానికి ఇది అదొక బిజినెస్ టాక్టిక్స్. మన వాళ్ళు ఏంటి అంటే ఒక 2-3 వెరైటీలు పెడతారు, అవే కొనేయాలని చూస్తారు. సో ఏదన్నా అడిగితే ఇది మా దగ్గర ఉండదండి, పలానా దగ్గర ఉంటుందని చెప్తారు. కానీ వీళ్ళు ఏంటంటే ఒక కస్టమర్ వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళకుండా అన్నీ ఒకే దగ్గర పెట్టే ఆ స్కోప్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. సో ఇదైతే మాకు నచ్చిందండి, చాలా బాగా అనిపించింది. సో విలేజ్ రిచి క్రిసి వాళ్ళు స్టేట్స్ చదువుకుంటారు కదండి సోషల్లో. సో ఆ స్టేట్ పంజాబ్లో ఉంటుంది, లేకపోతే చండీగఢ్ ఇలా క్రాస్ అయ్యి వచ్చాము. సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆంధ్ర నుంచి వాళ్ళు ఇక్కడికి రాగానే ఈ మొత్తం ఈ అంబియన్స్ చూపించినప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ డిఫరెంట్గా కనిపించాయి. సో మాకు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి కూడా మాకు అవకాశం దొరికింది. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే
వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, పూర్వకాలంలో ఎలా ఉండేవారు, సో ఇవన్నీ మాకైతే క్లియర్గా వాళ్ళకి చూపించడం జరిగింది. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ వరకు ఎడ్యుకేట్ చేయడం అయితే జరిగింది మాకు. సో ఇంకోటి ఏంటి అంటే చాలా రష్ అయితే ఉందండి. మేము కార్ పార్క్ చేయడానికి చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది. చూసారండి వాళ్ళ పొలాల్లో ఎలా ఉండేవారు, నొలక మంచాలు వేసుకొని, అలాగే వెనకాల గడ్డి మేట్లు ఎలా వేసేవారు, ఇవన్నీ అదిగోండి వెనకాల పిడకలు. సో అవి మేము రిచి క్రిసి వాళ్ళకి చెప్పామన్నమాట. ఒరే ఇలాగ పిడకలు వేసేవారు, వాటిని మళ్ళీ ఎండిన తర్వాత అవి పొయ్యిలో పెట్టుకునేవారు. నేను చిన్నప్పుడు పిడకలు ఏరానండి, ఎందుకంటే పొయ్యిలోకి పిడకలు ఏరేవాళ్ళం, అది గుర్తుంది. కాబట్టి అవన్నీ రిచి క్రిసికి అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు అవి చూడడానికి లేదు కదా. ఇంకోటి ఏంటంటే ఈ రైల్వే బ్రిడ్జెస్ మీద వాటి మీద పెద్ద గోడలు ఉంటే ఆ టాప్ వరకు పిడకలు ఇసిరి వేసేవారు, దాని తర్వాత కర్రతో వాటిని తీసేవారు. సో అవన్నీ ఇక్కడ చూపించారు. జనం అయితే పిచ్చి పిచ్చిగా ఉన్నారండి. కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుందని అయితే నాకైతే అనిపించింది. సో ఇవన్నీ ఎంజాయ్ చేసుకుని అక్కడి నుంచి అయితే బయలుదేరాం మళ్ళీ. సో చక్కగా మేము లంచ్ అయితే కంప్లీట్ చేసామండి. టైం వచ్చి 5 o'clock అవుతుంది, 4:45. సో ఇంకా 340 kilometers ఉంది ఢిల్లీకి. మళ్ళీ మా జర్నీ అయితే మేము స్టార్ట్ చేసాము. ఎటు చూసినా ఈ మంచేనండి, పొగ మంచు ఇలా ఉన్నది ఫుల్గా ఫాగీగా. సో చూడాలి. హవేలీలో లంచ్ అన్నాం కదండి, చిన్న స్నాక్ తీసుకొని ఇంకా మళ్ళీ పడుకుని పోయాము 4 ఆ టైంకి. మళ్ళీ ఇప్పుడే లేవడమే అండి, లేవడమే మేము బార్డర్ క్రాస్ అయ్యాము చూడండి, హర్యానా. సో మా 10 days ట్రిప్లో మా డ్రైవర్ ఎప్పుడూ కూడా ఇంత స్పీడ్గా తీసుకొచ్చిన పాపాన పోలేదండి. ఈరోజే ది మోస్ట్ స్పీడ్ డ్రైవింగ్ మేము ఎక్స్పీరియన్స్ చేసాము అతనిది. సో ఆఫ్టర్ 250 km స్టాప్ ఇచ్చామండి. ఏదో మన్నత్ అంట, బాస్కిన్ అండ్ రాబిన్స్కి వచ్చాము. వీడే మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు, క్రిస్ ఏమో ఆల్మండ్, రోస్టెడ్ ఆల్మండ్, మేము చాయ్. ఇదేమో మన్నత్ అండి ఈ ఫుడ్ స్పాట్ పేరు. ఈ మన్నత్ అనేది ఇక్కడ ఉందని చెప్పడానికి ఒక 10-15 kilometers నుంచి హోర్డింగ్స్ ఉన్నాయండి. అక్కడి నుంచి ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ స్టాప్ కోసం. సో అంత కాస్ట్లీగా ఫుడ్ బిజినెస్ అయితే ఇక్కడ జరుగుతుంది. ఇదిగోండి చాయ్ తాగుతున్నాం మేమైతే, చాలా చలిగా ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేస్తున్నారు, అలాగే షాపింగ్ ఒక్క దాంతో వదులుకుండా అన్నీ కవర్ చేసే విధంగా టూరిస్టులను అయితే అట్రాక్ట్ చేస్తున్నారు. సో మన్నత్ దగ్గర అయితే కాఫీ అండ్ టీ కాదు, టీయే తాగామండి. రిచి క్రిస్ వాళ్ళు ఐస్ క్రీమ్ తిన్నారు చక్కగా. చెప్పలేదు 250 km తర్వాత చెప్పావుగా నువ్వు, అక్కడ చెప్పావు కన్నా నువ్వు. సో 250 km తర్వాత ఇక్కడ హాల్ట్ ఇచ్చామండి అట్ స్ట్రెచ్. ఇంకా హవేలీ దగ్గర లంచ్ చేయడం 4:30, మళ్ళీ ఇక్కడ 8 o'clockకే హాల్ట్ ఇచ్చాము. సో ఈ ప్లేస్ చాలా హ్యాపెనింగ్ గా ఉంది, కానీ జోషి ముందు చెప్పినట్టు అంత దోపిడీ సెక్షనే. అసలు ఏది ముట్టుకున్నా కూడా మినిమం 90-80లోనే ఉంటుంది. సో బట్ కొంచెం రిలాక్స్ అయ్యాము, చాయ్ తాగాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గట్టిగా 2 hours మేము జర్నీ చేస్తే విల్ రీచ్ ఢిల్లీ అనమాట. మా హోటల్కి రీచ్ అయిపోతాము. సో అగైన్ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. సో రోడ్ ట్రిప్ అంటాం కదండి. రోడ్ ట్రిప్ చేస్తే మాత్రం మన సొంత కారుల్లో మనమే డ్రైవ్ చేసుకుంటే మనం జర్నీని అయితే ఎంజాయ్ చేయగలం. ఎందుకు అనంటే మనకి నచ్చిన చోట మనం ఆగొచ్చు, మన నచ్చిన స్పీడ్లో మనం వెళ్ళొచ్చు. ఒకవేళ మన డెస్టినేషన్కి ఈరోజు వెళ్ళక్కర్లేదు అని అనుకుంటే మధ్యలో ఎక్కడైనా హాల్ట్ ఇచ్చుకోవచ్చు. తొందరగా వెళ్ళిపోవాలని అనుకునేటప్పుడు మనకు నచ్చినట్టు డ్రైవ్ చేసుకోవచ్చు. బట్ అలా కాకుండా ఇలా హైర్ చేసుకొని వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చెప్తే ఎక్కడికి తీసుకెళ్తే మూసుకొని కూర్చొని అక్కడ ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాము, ఇంకా తర్వాత వీడికి చెప్పినా కూడా వినడు అని చిరాకు వస్తుంది. ఎంతగానో ఆర్గ్యూ చేస్తామని కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది. కొంచెం కాంప్రమైజ్ అయ్యాం. మాది అదే పరిస్థితి. ఫుడ్ దగ్గర అండి మీరు చెప్తే నమ్మరు. అసలు శాకాహారమే కానీ మాంసాహారం దగ్గర ఎక్కడ ఆపట్లేదు. ఎందుకు తెలుగులో మాట్లాడుతానంటే అడిగి మళ్ళీ ఇంగ్లీష్ అర్థమవుతుంది. అలికేస్తున్నాడు, చిన్నపిల్లలాగా అలికేస్తున్నాడు. ఎక్కడ చూసినా అదే. మేము మార్నింగ్ అయితే హవేలీలో లంచ్ చేసాం కదండి, జస్ట్ ఒక 50 meters ముందుకు అడిగేసుకొస్తే KFC, మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఎంజాయ్ చేస్తారని అనుకుంటే ఆడ ఇష్టం
ఆడ ఇష్టం వచ్చింది మేమేమో వీళ్ళిద్దరిని నాన్న కొంచెం అడ్జస్ట్ అవ్వండి నాన్న పర్లేదా అని చెప్పి పాపం వీళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి లంచ్ పెట్టాల్సి వచ్చింది. కాంప్రమైజ్ So, అయి తిన్నాము అలా తిన్నాము కానీ ఎక్కువ డబ్బులు పెట్టాము కానీ సాటిస్ఫాక్షన్. టైం మేము మా సొంత కార్లు లేకుండా హైర్ చేసుకొని వెళ్ళాము. వచ్చాము. ఇబ్బంది అయితే చూసాము, మమ్మల్ని ఎక్కువ భయపెట్టారు. ముందు ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేస్తాము సెల్ఫ్ డ్రైవ్ కార్ ఆర్ హైర్ కార్ అని. సో దట్స్ ఇట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ బ్యాక్ అగైన్. మన్నత్ తర్వాత మధ్యలో ఇంకెక్కడ ఆగలేదండి, డైరెక్ట్ అన్నమాట ఇంకా. సో ఢిల్లీకి దగ్గరలో అయితే రీచ్ అయిపోయాము. సో ఢిల్లీకి దగ్గరలో రీచ్ అయిన తర్వాత మేము ఇక్కడ కేఎఫ్సీ దగ్గర అయితే ఆగామండి. ఆ కేఎఫ్సీ కూడా చాలా హంట్ చేసాము గూగుల్లో చూసి, ఎక్కడ ఉందా క్లోజింగ్ టైం ఏంటా అని చూసి కంగారుగా ఎంటర్ అయ్యాము ఆఖరికి. ఫైనల్లీ ఢిల్లీకి దగ్గరలో చేరామండి. ఇంకా టైం అయిపోతుంది, 10 minutes ఉంది. కేఎఫ్సీ లొకేషన్ పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చాము. ఎందుకంటే క్రిస్సీ రిచి ఎప్పటి నుంచో అంటున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, ఇవి తప్పించి మిగతా లొకేషన్ అన్నీ ఆపుతున్నాడు. మనకి ఏది కావాలో దాని దగ్గర ఆపట్లేదు. మేము అందుకే నా లొకేషన్ పెట్టుకొని పని కట్టుకొని ఇక్కడ ఆపించుకున్నాము. అదే డ్రైవర్ చేసే పనులు ఇవ్వండి. ఇవన్నిటి మీద నేను ఒక స్టోరీయే చెప్తాను, సినిమా ఉంటుంది. చాలా డిసప్పాయింట్మెంట్, తర్వాత చెప్తాం. ప్రస్తుతానికి అయితే ఫుడ్ ఎంజాయ్ చేద్దాం. ఆర్డర్ అయితే వచ్చిందండి, ఇంకెక్కడ ఆగట్లేదు అసలు. స్టార్ట్ చేస్తాము. సో 12 piece బకెట్ ఒకటి, ఒక క్రిస్పీ చికెన్ రైస్ బౌల్ ఒకటి, దాంతోపాటు యాడ్ ఆన్స్ ఫ్రైస్, అలాగే పెప్సీ. థ్యాంక్ యూ. ఫుల్గా తినేసామండి, లైట్లు కూడా ఆపేశారు, టైం కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక 25 kilometers 30 జర్నీ ఉన్నది. సో స్టార్ట్ అవుతున్నాము. సో ఈ 12 days ట్రిప్లో రిచ్ అగ్రెసివ్ కేఎఫ్సీ కోరిక అయితే నెరవేరిపోయిందండి. బయటికి రాగానే చల్లగా తగులుతుంది. సో రండి. సో 1 గంట అవుతుందండి. సో మేము ఇంత ముందు ఢిల్లీలో ఎక్కడైతే ఉన్నామో అదే హోటల్ బుక్ చేసేసుకున్నాము. సో డైరెక్ట్ వచ్చేసామన్నమాట, హోటల్ స్టాన్లీ. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామండి. అరగంట పడుకొని పోయాము, బెడ్ ఎక్కేసాము. లాస్ట్ టైం ఎలాగైతే మేము ఢిల్లీ వచ్చినప్పుడు ఒకే హోటల్లో ఒకే రూమ్లో అందరం అడ్జస్ట్ అయ్యాము. 2 rooms బుక్ చేసాం, కానీ 2 rooms ప్రైస్ పే చేసాం, కానీ ఒక్క రూమ్ లోనే స్టే చేసాం. అడ్జస్ట్ చేయమన్నాము, ఎందుకంటే అందరం కలిసి ఉండొచ్చని, చక్కగా మాట్లాడుకోవచ్చని. గుడ్ నైట్. చాలా లాంగ్ జర్నీ. సో రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. 5:80 km, 1:30 అయింది టైం కరెక్ట్గా. బాయ్ బాయ్, గుడ్ నైట్.